హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది జెమ్మి 7. ఈ రోజు అయితే మీ ముందుకి కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను. నేనైతే వీడియో షేక్ అయితే చాలా రోజులు అయిపోయింది, అట్లీస్ట్ ఒక 15 days వరకు అయిపోయింది. ఈ రోజు అయితే ఈ మోటో మ్యాక్స్ క్రీమ్ ఉంది, నా హ్యాండ్ కి చిన్న ఇంజురీ అయింది, అందుకని చెప్పేసి వీడియోస్ చాలా డిలే అయినాయి. ఇది షైనింగ్ పాలిష్ అన్నమాట. ఈ రబ్బింగ్ చేయొచ్చు అండ్ క్లాత్ క్లీన్ చేసినా క్లీన్ గా వచ్చింది బండి. నా బండికి అయితే నన్ను చేసేసాను MT-15 కి అయితే. ఇవాళ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది, దానికైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లా ఉందో చూపిస్తాను మీకు. వీడియోలో కలుసుకుందాం. చూడండి గాయస్, ఇలా అయితే సింగిల్ గా వేలుతోని అట్లా లైట్ గా అప్లై చేసుకోవాలి. మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు, ఈ రౌండ్ ప్యానల్ మీద చూడొచ్చు ఎట్లుందో. తర్వాత ఆఫ్టర్ కూడా చూపిస్తాను మీకు. బిఫోర్ అయితే ఇట్లుంటది, కనిపిస్తుంది కదా మీకు ఎదురుగా. ఇట్లయితే ఫింగర్ తో లైట్ గా అప్లై చేసుకోవాలి. ఇదైతే మరీ డెప్త్ గా అయితే అప్లై చేయకూడదు, లైట్ గా అప్లై చేసుకోవాలి. మీకు షైనింగ్ పార్ట్ ఏది ఉందో బండిలో ప్రతి చోట ఇదైతే అప్లై చేసుకోవాలి లైట్ గా. ట్యాంక్ పైన కానివ్వండి, ఇలా సైడ్ డోముల పైన, ముందు మడ్గట్ పైన, హెడ్ లైట్ పైన బ్లాక్ ఉంటుంది దానిపైన కానివ్వచ్చు. ఆ బండిలో ప్రతి పార్ట్ షైనీ పార్ట్ ఏది ఉందో ప్రతి దానికి ఇలా అయితే లైట్ గా అప్లై చేసుకోవాలి. ఇదైతే డ్రై అవ్వాలి చాలాసేపు. పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇది క్లాత్ తో అయితే క్లీన్ చేయాలి. ఇలా బండి మొత్తం పూర్తిగా కంప్లీట్ గా అప్లై చేసుకోవాలి. ఇలా వైట్ గా ఉంది కదా ఇక్కడ, అదిగోండి ఇక్కడ వైట్ గా కనిపిస్తుంది కదా, ఇదంతా బ్లాక్ గా అయిపోవాలి బండి అంతా. అంతవరకు డ్రై అయ్యే వరకు ఆగాలి మనం. ఆగిన తర్వాత మైక్రోఫాబిక్ క్లాత్ తో మాత్రమే మనం బాగా గట్టిగా అయితే రఫ్ చేయాల్సి వస్తుంది. కొంచెం అయితే కష్టంగా చేయాలి, తప్పదు, చేయాల్సిందే. ఈ మోటో మ్యాక్స్ క్రీమ్ అనేది 50 రూపీస్ అయితే పడ్డది. నేను కింద అయితే లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదైతే మొత్తం కంప్లీట్ గా అయిపోయిన తర్వాత అయితే మైక్రోఫాబిక్ క్లాత్, ఇదిగోండి ఈ క్లాత్ తోనైతే పూర్తిగా డ్రైగా ఉన్న క్లాత్ తో మాత్రమే రఫ్ చేయాలి. ఇట్లా ఎలా పడితే అలా కాదు, ఒక సైడ్ నుంచి ఒక లిటిల్ పించ్ ఆఫ్ పీస్ పట్టుకొని క్లాత్ ఒక పైకి కిందకి అలా రఫ్ చేసుకుంటూ ఒక సైడ్ నుంచి రఫ్ చేయాలి. చూడండి ఎంత షైనీ వస్తుందో, చూసుకోవచ్చు అసలు ఎంత షైనీ వస్తుందో. అసలు మనం ఈ 50 రూపీస్కి ఇంత అనేది చాలా బెస్ట్ అనమాట. ఇదైతే మాక్సిమం ఆ 50 ml వస్తుంది. మనం ఎంత బైక్ మొత్తం యూజ్ చేసినా సరే 10 ml కూడా అయిపోదు. నాకు తెలిసి అయితే 15 to 20 times అయితే యూజ్ చేసుకోవచ్చు అది.
ఫైనల్గా అయితే అయిపోయింది గాయస్. చూసుకోవచ్చు అసలు ఎంత క్లారిటీగా ఉందో. మిర్రర్ ఫినిష్ అయితే వచ్చింది. అసలు ఇంత తక్కువ ప్రైస్లో అసలు ఇంత షైనీగా వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు ఎంత నీట్గా ఉందో అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరైతే వర్త్ ప్రోడక్ట్ అని చెప్పైతే చెప్పుకోవచ్చు మనమైతే. మీరైతే మీ బండి పాత బండి ఏదైనా సరే మీరు కొత్త దానిలా చేసుకోవాలనుకుంటే ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్. అసలు చిన్న చిన్న స్క్రాచెస్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి, మరీ పెద్దగా డెప్త్ గా పడి ఉంటే మటుకి అవైతే పోవు. చూసుకోవచ్చు మీరు, మిర్రర్ ఫినిష్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. ఈ ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే కిందనైతే నేను లింక్ పెడతాను, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.